స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లలారా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పిన సంవత్సరము రాకముందే, తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము. దేవా, నువ్వొక్కని అద్వితీయ సత్య దేవుడు అనే నీ పాద సన్నిధిలో ప్రభావం మేము ఒప్పుకొని నిన్ను ఘనపరుస్తున్నాయినా, నువ్వు ఏర్పాటు చేసిన నీ పునరుత్థాన దినమందు, ప్రభు దినమని ఏర్పాటు చేయబడిన ఈ దినమందు నీ నామమును బట్టి నాన్న ఇలాగున మేము కూడి నిన్ను వాడిని స్తుతించి ఘనపరచడానికి మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. మా తండ్రి, ఈ సమయంలో నీ దివ్య లేఖనమును మేము ధ్యానించడానికి విడుచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. విను చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించున్నాయన. అల్పుడము నీ పాదధుని తండ్రి, మీ దాసుడను మీ సులచుంద మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి మీరు మాట్లాడండి. విడిచిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లించి ఆయన నిత్యమో నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరోసారి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క 9వ నెలలో మొదటి వారమున ఇలాగున్న ప్రభు సందులో మనం కూడి ప్రభు ఆరాధన చేయడానికి మనకు అనుగ్రహించిన ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అలాగే ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. మనం చదువుకున్న లేఖన భాగంలో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. భక్తుడు ఈ స్థలాల్లో పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేస్తున్న లేఖన భాగము ఏంటంటే, జీవితంలో దుర్దినాలు రాకముందే, ఆపత్కాలములు రాకముందే, వినాశాలు రాకముందే, బలహీనత రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఇలాగూ చెప్తున్నప్పుడు సృష్టికర్తను స్మరణకు తీసుకురావడం ఏంటి పాస్టర్ గారు? నేను వారానికి ఒకసారి వస్తున్నా కదండి. ఎక్కడికి? చర్చికి. వారమునకు ఒక్కసారి నువ్వు చర్చికి వస్తే సృష్టికర్తను స్మరణకు తెచ్చినట్టు కాదు. మనం మిగిలిన 7 రోజులు అసలు ఏం చేశాం? నెలకు ఒకసారి వస్తే సరిపోదు. నువ్వు సృష్టికర్తకు స్మరణ తెచ్చినట్టుగా కాదు. కానీ ఒక అద్భుతమైన ప్రకటన చేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, దుర్దినాలు రాకముందు, దుర్దినములు, అపాయకరమైన కాలములు రాకముందే జ్ఞాపకం చేసుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలి. ఎవరిని? నీ సృష్టికర్త. నేటి రోజులో సృష్టికర్త అన్న దేవునికి స్మరణకు తెచ్చుకునే బదులుగా ప్రజలు తమ తమ పనిలో తీరిక లేని స్థితిలో ఉన్నారు. అందరూ, ప్రతి ఒక్కరు కూడా తీరిక లేని పరిస్థితిలో ఉన్నారు. అది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు చూడండి, ప్రార్థనకి ఎవరికైనా ఎందుకంటే రాలేదు అని అంటే ఏమంటారు? ఆ పాస్టర్ గారు, నేను ఆశ్చర్యకరమైన జవాబు ఎప్పుడు చెప్తానంట. వాళ్ళు ఇచ్చిన జవాబు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎలా అంటారు? ఏంటి చర్చికి రాలేదంటే, అవునండి రాలేదండి. ఇది వాళ్ళు చెప్తారు. లేదా సంథింగ్ ఏదో ఒకటి జవాబు చెప్తారు. లేఖనం ఏం చెప్తుందంటే, లేఖనము అనగా వాక్యము, వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభు, యేసు అనగా తండ్రి అనే దేవునిలో ఉన్నవాడు. కనుక ఆ దేవుడు ఆది యందు ఉన్నవాడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో, స్మరణకు తెచ్చుకో. అపాయం వచ్చిన తర్వాత కాదు, అపాయము రాకముందే, దుర్దినములు రాకముందే. ఆ దుర్దినాలు ఎలాగుంటుంది? కింద భాగంలో చూడండి, దుర్దినాలు ఎలాగుంటుంది అంటున్నాడంటే, వీటి యందు నాకు ఇక సంతోషము
లేదు అని దినము రాబోతుంది. నీవు నేటి వరకు దేని ఎందు అయితే ఆనందించుచున్నావో, ఏదైతే ఇదే నా జీవితం అనుకుంటున్నావో, ఇదే నా సంతోషం అనుకుంటున్నావో, ఇక దీనికంటే మించిన ఆనందం మరొకటి లేదనుకుని ఎందులో అయితే మునిగి ఉన్నావో, తేలిపోయిన ఎందులో అయితే నువ్వు మత్తయి ఉన్నావో, ఒక దినాన్న నీకు అది అసహ్యతను పుట్టిస్తుంది, వాటి ఎందు నీకు విసుగు పుట్టిస్తుంది, కలుగుతుంది. ఆ దినాన్ని అంటాడు, వీటి ఎందు కూడా నాకు ఎటువంటి సంతోషం లేదండి. ఎప్పుడు ఇది జరుగుతుంది? అపాయకరం. ఆ దుర్దినము దుస్సమయము వచ్చినప్పుడు, ఆ సమయాన్ని, ఆ పరిస్థితిని నువ్వు వ్యక్తిగత జీవితంలో అనుభవించిన తర్వాత వీటి యందు నాకు సంతోషము లేదంటాం. రెండో భాగం ఏమంటాడంటే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రమునకు చీకటి కమ్మునప్పుడు ఒక దినం రాబోతుంది. ఎటువంటి దినం అది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కనబడని దినం. వాటి యొక్క తేజస్సు అంతా కూడా పూర్తిగా నిలిచిపోయే దినం. చీకటి కమ్మి వేస్తున్న దినం. ఆ చీకటి కమ్మి వేయక మునుపు జీవితం అనే జీవితములో మీదికి కూడా అనేక పర్యాలు కొన్ని పరిస్థితులు వచ్చి చీకటి కమ్మిస్తున్నట్టుగా కమ్మిస్తుంది. ఆ దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అసలు ఏంటి సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవడం ఏంటి? నోవో కీర్తనలు అంటాడు, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం అని మాట్లాడుతూ ఆ కీర్తనలు ఇంకా అనేక మాటలు తెలియజేసిందంటే, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి అన్నాడు. మీకు తెలియదా ఆయన దేవుడని? అంటే క్రైస్తవ సమాజం అంతా ఏమంటారు, ఆయన దేవుడని మాకు తెలుసు కదండి అంటారు. స్మరణకు తెచ్చుకోమన్నాడు అంటే మిగిలిన వారాలంతా కూడా నువ్వేం చేస్తున్నావు అని అర్థం. స్మరణకు తెచ్చుకున్నవాడు, సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చిన ప్రతిసారి వారు దేవాది దేవునికి ఆరాధన చేస్తాడు. ఆయనకు స్మరణకు తెచ్చుకున్న ప్రతిసారి ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయనకు స్మరణ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు ప్రతిసారి దేవుని సముఖములో ప్రార్థన చేస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థించలేకపోతున్నావంటే నీ సృష్టికర్తను మరిచి ఉన్నావని అర్థం. నీవు పాడలేకపోతున్నావంటే సృష్టికర్తను మరిచి ఉన్నావని అర్థం. బైబిల్ను చదవటం లేదంటే సృష్టికర్తను మరిచి ఉన్నావు. ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు దేవుడు? మరి ఎప్పుడు? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను కదా, ప్రజలు బిజీలో ఉన్నారు. ఎవ్రీవన్ ఎక్కడ బిజీగా ఉన్నారు? తమ సొంత కార్యములలో, సొంత పనులలో వారు బిజీగా ఉన్నారు. అంటే తీరిక లేని స్థితిలో ఉన్నారు. అంటే వారు యాక్చువల్గా దేన్ని జ్ఞాపకం చేసుకుంటే వారు పనినే వారు 99% కొంతమంది, 95% కొంతమంది వారు పనిని మాత్రం జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని జ్ఞాపకం చేసుకున్న సమయము అతి అల్పముగా కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సృష్టికర్త అన్న దేవుని మనం స్మరణ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమనగా మనం నిరంతరము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం అని అర్థం. నువ్వు ప్రార్థన అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటున్నావు. దేవుని జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తాడు. ఏ టైంలో? సమయాన్ని కూడా చెప్పాడు కూడా. నీ బాల్య దినం అందే, వయసు ఎదిగిన తర్వాత కాదు. ఎప్పుడు మహావృద్ధులైన తర్వాత ముందు ఎంజాయ్ చేద్దామండి, లోకాన్ని మనం ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత కాదు. ఈ ఏజ్లో మనం పని చేయకపోతే లేదండి. నీకు పని చేయొద్దని ఎవరు చెప్పారు? అసలు ఏ దేవుడు చెప్పాడు పని చేయొద్దని? నేను అడుగుతున్నాను, ఏ దేవుడు అసలు పని చేయొద్దని అన్నాడు? ఏ దేవుడు ఉద్యోగం చేయొద్దని చెప్పాడు? ఏ దేవుడు చదవద్దని చెప్పాడు? నా బైబిల్ అలా లేదే, మీ బైబిల్ ఎలా ఉందో నాకు తెలియదు. మీ సొంత కార్యాలు చేసుకోవాలి. బట్ విషయం ఏంటంటే నువ్వు ఏది చేసినా మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయడం మానకూడదు. ప్రభు సన్నిధిలో వాక్యం చదవడం మానకూడదు. ప్రార్థన సమయంలో ఏర్పాటు చేయబడిన సమయంలో దేవుని బిడ్డలుగా దేవుని సంఘానికి వెళ్ళడం నువ్వు మానకూడదు. లేకపోతే నీ సృష్టికర్తను మధ్య ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాలు శత్రువుల చేతికి అప్పగించబడడానికి కారణం, ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాలు వారు శత్రువుల దేశకి, అమాలేకుల చేతికి అప్పగించబడడానికి కారణం, బబులోను దేశస్థులకు అప్పగించబడిన కారణం దేవునిని మరచి తమ సొంత కార్యాల్లో మునిగిపోవడానికి కారణం. బట్టి తమకు నచ్చిన విధానంలో గత వారం మనం చూసుకున్నాం. ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గములు కలదు.
కానీ తుదకు అది మరణానికి, నాశనానికి దారితీస్తుంది. సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అపాయం? ఆ చీకటి కమ్మకముందే. ఇప్పుడు అన్ని క్షమంగా ఉంది. ఓకే, అంత క్షమంగా ఉంది, తినడానికి దొరుకుతుంది. అసలు నీకు నిజమైన తల్లిదండ్రులు ఎవరు తెలుసా? నీకు నిజమైన తల్లిదండ్రులు ఎవరు తెలుసా? సృష్టికర్తేనా? దేవుడు. నిన్ను పోషిస్తుంది అసలు ఎవరు తెలుసా? నిన్ను పెంచుతుంది ఎవరు తెలుసా? సృష్టికర్తని దేవుడే. మీరు అనొచ్చు, కాదండి మా మమ్మీ డాడీ. మీ మమ్మీ డాడీ కాదు. మీ మమ్మీ డాడీని దేవుడు సజీవంగా ఉంచుంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దేవునికి. వీళ్ళ మీద నువ్వు ఆధారపడతావని ముందుగానే ఎరిగి దేవుడు పదే పదే సర్వ మానవులందరూ కూడా సర్వశరులకు నేనే దేవుడును, నాకు తప్ప మరొకరు దేవుడు లేడని నేనే మీకు తండ్రినే ఉన్నాను. అందుకే ఒక సందర్భాలు ఇశ్రాయేలు ప్రజల వారి జీవితంలో కలిగిన శ్రమలను బట్టి, బాధను బట్టి, కష్టాన్ని బట్టి వాళ్ళు ఏమంటారు తెలుసా? నీవు మాకు వద్దన్నా కాదన్నా నీవే మాకు దేవుడు అని అంటాడు. మన యెషయా గ్రంథాలు చదివితే నీవే మాకు. ఇప్పుడు వచ్చింది ఆ బుద్ధి. ప్రతికూలమైన పరిస్థితులు సంభవించిన తర్వాత ఆ ప్రతికూలమైన పరిస్థితిని జీవితంలో రావాలని కోరుకుంటున్నావా? కోరుకుంటూ వస్తుంది. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే అది రాకముందే, ప్రభుకి స్తోత్రం చెప్పాలి గట్టిగా, అటువంటి శ్రమ దినములు రాకముందే, అటువంటి కష్టాలు రాకముందే, చీకటి కమ్మకముందే, చీకటి నీ జీవితాన్ని ఆవరించకముందే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎందుకు? తినడానికి దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎందుకు? ఆరోగ్యంగా ఉన్నాం. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎందుకు? పని చేసుకుంటున్నాం. ఒక్కసారి కానీ ఆరోగ్యం విషయంలో చిన్న తేడా వస్తుంది. ఏమంటారు తెలుసా? సృష్టికర్తని జ్ఞాపకం చూసుకో, స్వర్ణం తెచ్చుకో. నీ దేవుడు ఆయన, నేను సృజించిన వాడు నీ తండ్రి. ఆయనే మనల్ని పుట్టించెను. ఆయన మూలముగా మనం కలిగిన వారం. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఆయన మనం సృజింపచేసాడు. బైబిల్ ఏమంటుంది తెలుసా? అసలు నీకు ఈ రూపాన్ని తీసుకొచ్చిన వాడు 10 గంటలు వెళ్ళి, మామూలుగా చెప్తున్నారు చాలామంది, అద్దం మీద నిలబడిపోయి పదే ఏటో రాసుకుంటూ అసలు బాగున్నాను లేదని అసలు ఒక్కొక్కసారి నేను చాలా బాగున్నానండి నీ మట్టుకు నువ్వు అనుకుంటూ, ఓకే ఈసారి బాగున్నాను, సరే అనుకుందాం, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు అందంగానే ఉన్నావు కాదంటున్నావు. అది ఎవరిచ్చారు? ఆ రూపాన్ని ఎవరిచ్చారు? బైబిల్ చెప్తుంది. నీవు పిండముగా ఉన్నప్పుడు నీకు రూపమునిచ్చిన వాడు ఆ దేవుడు. ప్రియులారా, నీకు సమస్తాన్ని అనుభవించిన వాడే అయితే, ఆయన అయితే, ఆయనను మరిచిపోతే ప్రార్థన చేయడం మానేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆయన మర్చిపోయి బైబిల్ చదవడం మానేస్తే ఎలా ఉంటుంది? పాస్టర్ గారు మీకు తెలియదండి, నాకు పని ఉంది. నీకు పని ఉండడమే కావాలి. దేవుని స్తోత్రం. పనులు లేక ప్రజలు చేస్తున్నారు. పనులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పనులు లేక చాలా మంది బాధతో ఉన్నారు, చింతలో ఉన్నారు. ఎలాగో కాలం గడపాలనుకుంటున్నారు. పని ఉంది, దేవుని స్తుతించు. బట్ పని ఉందని చెప్పేసి సృష్టికర్తని మర్చిపోవద్దు. ఆయనకి ఇవ్వవలసిన ఘనత చూడండి. మలకి 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మేము అడుగగా, మేము ఏమి చేసి నామమును నిర్లక్ష్య పెడతామని మీరందరూ. ఇక కింద భాగంలో అనేక విషయాలు తెలియజేసి, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఎక్కడ? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, కొన్ని స్థలాల్లో కూడికల్లో ప్రభు చేత బలంగా ఓడబడుతున్న ఒక దైవ సేవకుడు అక్కడికి వచ్చాడు అనుకోండి. అతడు వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి ఒకవేళ పిలవకపోతే అతడు చాలా ఫీల్ అయిపోతాడు. అరే నన్ను కూర్చి 3 మందికి తెలుసు, నేను వచ్చినా సరే నా స్టేజ్ దగ్గరికి పిలవలేదని ఆయన ఫీల్ అయిపోతాడు. నేను రావడం చూసి కూడా నన్ను పిలవలేదని ఫీల్ అవుతాడు. లేదా నేను వచ్చినా సరే నాకు కనీసం ప్రేజలు చెప్పలేదని బాధపడతాడు. దేవుడు అసలు నిన్ను నన్ను ఎందుకు సృజించాడు? 43వ కీర్తనలో 7వ వచనం, 43వ కీర్తనలో 21వ వచనం,
ఈ 2 వాక్య భాగాలు మనం చదువుకుంటే అక్కడ ఏమంటాడంటే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన జనులను తెప్పించుము. నా మహిమ కొరకే నేను వారిని సృజించానని దేవుడు అంటాడు. 21వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, వారు నా మహిమను ప్రచుర పరచుదురు అని పదం వాడాడు. 7వ వచనంలో నా మహిమ కొరకే అన్నాడు. 21వ వచనంలో నా మహిమను నా స్తోత్రమును వారు ప్రచురము చేసేదరు అన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రభు సముఖములో ప్రియులారా, ఆయన మహిమపరచడానికి నేను సృజించాడు దేవుడు. ఏ విధంగా నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు? ఏ విధంగా నువ్వు తండ్రి అయిన దేవుని ఘనపరుస్తున్నావు? జ్ఞాపకం ఉందా? సామెతల గ్రంథంలో అంటాడు, ఎవడైతే అనుదినము నా గడప యొద్ద కూర్చుండి, ప్రభుకు స్తోత్రం చెప్పాలి, అనుదినము నా గడప యొద్ద కూర్చుండి. ఎప్పుడెప్పుడు? ఆదివారం ఒకసారి కాదు, చెప్పాలి అందరూ. అనుదినం దేవుని గడప యొద్ద కూర్చుని ఆయన వాక్యమును ధ్యానం చేసిన వాళ్ళు ధన్యులు. ఆయన మాట కొరకు కనిపెట్టేవారు ధన్యులు. ఆయన ఉపదేశం కొరకు ఎదురు చూచేవారు ధన్యులు. ఆయన ఆలోచన కొరకు ఆశతో ఎదురు చూచేవారు ధన్యులు. వన్ థింగ్ ఇస్ యూ, యెహోవా కొరకు ఎదురు చూచిన వారు పక్షిరాజు యెహోవా వలె వారు పైకి ఎగురుతారు. నువ్వు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తుంటే ఎప్పుడు? అను దినం. నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు. అందుకే ఆ దుర్దినాలు రాకముందు ఇక్కడ అంటాడు, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఎక్కడ మీరు నన్ను ఘనపరుస్తున్నారు? ప్రభువును ఘనపరచడానికి అంశాన్ని గురించి వెళ్ళటం లేదు, కానీ మన సృష్టికర్తను స్వర్ణం తెచ్చుకునే అంశంలో మాత్రం మనం ధ్యానం చేస్తాం. ఎవ్రీడే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి దినం జ్ఞాపకం చేసుకోవాలి. సంబడి మెసే కొందరు అనవచ్చు, ఏమని? నేను వ్యక్తిగతంగా, నీవు వ్యక్తిగతంగా కలిగి ఉంటే మంచిది, కానీ అదే బైబిల్ చెప్తుంది సహవాసం కూడా అవసరమని. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. 41, 42వ వచనంలో, ఆ దినాన్న 600 మంది బాప్తిసం తీసుకున్న వారు ఇంచుమించు 3000 మంది వారు అపొస్తలుల బోధ అందును, సహవాసం అందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన అందును ఎడతెగక ఉండేది. 36వ వచనానికి వెళితే అక్కడ వారు ప్రతిదినము 46వ వచనంలో, ప్రతిదినం వారు దేవాలయంలో వారు కూడుకుంటూ, ప్రతిదినం వారు తప్పక కూడుకుంటున్నట. అద్భుతమైన పదం అది. దేవునికి స్తోత్రం. తప్పక కూడుకున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను ఎవ్రీడే, ప్రతిదినం వాళ్ళు స్వర్ణకు తెచ్చుకుంటున్నారు. చాలామంది స్టడీ, చదువులు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, యవనస్తులు, వాళ్ళు స్టడీలో మునిగిపోతున్నారు. కానీ స్టడీ కోసం జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు అని, జ్ఞాపక శక్తి ఆయనే ఇచ్చే దేవుడు అని, ఆయన కృపనిస్తేనే నువ్వు పాస్ అవుతావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆయన్ని స్వర్ణకు తెచ్చుకో. పస్పాల్ గారు ఒరిజినల్ జరిగిన ఒక సంఘటన చెప్పిన విషయం నా జ్ఞాపకం ఉంది. అది మీకు తెలియజేస్తాను. స్టడీ చేసుకున్న వాళ్ళు జాగ్రత్త వినాలి. ప్రభు కొందరి పట్ల ఆ విధంగా అద్భుత కార్యం కూడా చేస్తాడు. ఒక దైవభక్తి కలిగిన యవ్వన కుమార్తె క్రమంగా మందిరానికి వెళ్ళేదట. ఆదివారం మానకుండా క్రమంగా మందిరానికి వెళ్ళేది. ప్రభు సందులో ప్రార్థన చేశాడు. సడన్గా తనకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో ఏం చేయాలో తనకు అసలు ఏమీ అర్థం అట్లేదు. వచ్చిన ప్రతి ప్రశ్న కూడా ఒకటి కూడా తనకు తెలిసినది లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? మోకరించి ప్రార్థన చేశారు. మీరేమో ఉపయోగిస్తారు? మీరైతే మోకరించి ప్రార్థన చేస్తారా? చేయరు. ఆమె మోకరించి ప్రార్థన చేశారు. ప్రభువా, పరిస్థితి ఇలా మారిపోయింది, ఇక్కడ ఉన్న ప్రశ్నలలో కనీసం ఒక్కటి కూడా నాకు అర్థం అవ్వట్లేదు, ప్లీజ్ నాకు సహాయం దయచేయండి, నీ జ్ఞానం అనుగ్రహించమని ఆమె ప్రార్థన చేయగా కొద్ది నిమిషాల్లో అందరూ కూడా రాసి వాళ్ళు ఆన్సర్ రాయడం మొదలుపెట్టేశారు, మిగతా వాళ్ళందరూ కూడా. కానీ ఏమే ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత లేచింది, ఇక ఆన్సర్ రాయడం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం చెప్పాలి. అసలు విషయం ఏంటంటే, దేవుడు తన దూతను పంపించి ప్రతి ఒక్క జవాబును స్క్రీన్లో చూపించినట్టుగా చూపిస్తున్నాడు. ప్రతి ప్రశ్నకు ఈ ముందు నుండి స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆమె తర్వాత ప్రారంభం చేసింది. ప్రతి ప్రశ్నకు జవాబు దేవుడు చూపించేశాడు కదా, మొత్తం రాసేసి అరగంట ముందే పేపరు ఇచ్చేసాడు.
ప్రభు చేసిన కార్యం అండి ఇది. నువ్వు దేవుని స్తుతిస్తావేమో అనుకున్నాను నేను. ఇది చేస్తా నాకేమో ఇదే అందరి జీవితం. ఇది నాకు చేసింది ఏంటి, తనకదే చేశారు. అరే ఎవరికి చేసిన వారు ఎవరు తెలుసా? ఎవరి దేవుడు? వాళ్ళ దేవుడా? నేను నమ్ముకున్న దేవుడు, నా తండ్రి, నా ప్రభు ఆ కార్యం చేశాడు. అరే కొంతమంది బంధువులకు వచ్చి ఆనందిస్తారండి, సంతోషిస్తారు. వాళ్ళ దగ్గర ఎంఆర్ఓగా ఉన్నారు, ఎవరు అనుకుంటారండి? మా పెద్దనాన్న ఉంటారండి. బంధువులు, ఎవరో బంధువుల కోసం ఆనందిస్తున్నవే, వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటున్నవే. మరి నేను సృజించిన సృష్టికర్త ఆ పని చేశాడంటే ఏం చేయాలి? నేను అంత ఆనందించాలి. ఆయన గురించి ఎవరు చేశారు ఆ పని? ఎవరు చేశారు? ఆన్సర్, ప్రతి ప్రశ్నకు తగిన జవాబు చూపించింది ఎవరు? పిల్లలు జాగ్రత్త వినండి. ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చినప్పుడు కాదు, డే అండ్ నైట్ ఊహ కింద మీద పడిపోవడం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, సమయాన్ని సద్వినియోగము చేసుకొని ఎవ్రీడే మామూలుగా చదువుకోండి, సరిపోద్ది చాలా. ఎగ్జామ్ దగ్గరికి వచ్చి ఓన్లీ రివ్యూ చేసుకోవాలంతే. అంతేకాని ఎగ్జామ్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం చదువుకొని మిగతా రోజుల్లో ముందు ఆటలు, తర్వాత ఒకవేళ టీవీ ఉంటే ఏ నెట్వర్క్ అది, కార్టూన్ నెట్వర్క్స్, పోగో అని ఇవన్నీ ఇప్పుడు రావట్లేదేమో, వస్తుందా నాకు తెలియదు, మనోడు తెలుస్తుంది. సో కొన్ని ఛానల్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని అలాగే టైం అంతా అక్కడ కేటాయించి బుర్రలు అవన్నీ కూడా నింపేసిన తర్వాత ఆల్రెడీ ఆ మెమొరీ అంతా కూడా ఇవన్నీ నిండిపోయింది. ఏవి అక్కడ చూసిన కార్టూన్ నెట్వర్క్ చూసినదంతా కూడా మెమొరీ ఫుల్ అయిపోయింది. ఎక్కడ? నా మైండ్ కాదు, మాకు చూపిస్తున్నాను మీకు. ఆ బుర్రలు నిండిపోయిన తర్వాత ఇప్పుడు స్టడీ చేయడానికి వెళ్తారు. అదేమో అక్షరం, ఇదేమో చిత్రాలు. ఏది ముందు పనిచేస్తుంది? అక్షరాలా? ముందు ఎంటర్ అయిపోతుంది, మెమొరీ ఫుల్ అయిపోద్ది. ఏంటంటే నువ్వు చూసినాక ప్రతి ఒక్క చిత్రాలని కూడా నీ బుర్రలో ఫీడ్ అయిపోయింది. ఆడికి వెళ్ళిన తర్వాత నీకు కనబడింది ఏంటి? లెటరా? చదువుకోవాలి, ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకోగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రభుకి స్తోత్రం. అలా కాకుండా సృష్టికర్తని మర్చిపోయి స్టడీ చేయి. ఎంత చదువుతావు చదువు. చూస్తున్నాను చాలా మంది జీవితాలు. నీవు సృష్టికర్తని మర్చిపోయి ప్రక్కన పెట్టి నువ్వు ఏమి చేయాలని ప్రయత్నం చేసే చేసుకో, కానీ సఫలమవుదు. ఎప్పుడు సఫలమవుతుందో తెలుసా? లేఖనాలు స్పష్టంగా చెప్తుంది. మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడుక పాపుల మార్గం నిలుక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనంది. చెప్పారు కదా, మరి చదవకపోతే బాగోదు అని ఇబ్బందితో, బాధతో, కష్టంతో చదవడం కాదు. బైబిల్ చెప్తుంది, లేఖనం చెప్తుంది, ఆనందముతో ధ్యానము చేసినవాడు ధన్యుడు. కార్టూన్ నెట్వర్క్ చూసినప్పుడు ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా చూస్తావో, దేవుని వాక్యము కూడా ధ్యానం చేసినప్పుడు అంత ఉత్సాహంగా, ఆనందంగా నువ్వు ధ్యానం చేస్తే అప్పుడు అంటాడు, అతడు నీటి కాలువ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేసినదంతయు సఫలమడు. సృష్టికర్తకు మొదటి స్మరణ తెచ్చుకో నాయన. నీ దేవుని ముందు స్మరణ తెచ్చుకో. నీ తండ్రిని మొదటి జ్ఞాపకం చేసుకో. ఆయన సన్నిధానికి వచ్చి ఆయనను సేవించినడల్లా, ఆయనకు ఆరాధన చేసినడల్లా, ఆయన సముఖంలో ప్రార్థించినడల్లా, ఆయన వాక్యములను నువ్వు ధ్యానం చేసినడల్లా నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభుకు స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అలాంటి దినమది. కింద భాగంలో కేవలం చీకటి కమ్మడం మాత్రం కాకుండా ఇంకా మరికొన్ని విషయాలు తెలియజేశాడు. 3వ వచనంలో ఇలాగంటాడు, ఆ దినము ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. నీకోసం కావలి వారికి ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు వణికిపోతారు. అంటే నేను కాపాడలేరు. వారి ప్రాణ రక్షణ విషయంలో వారు భయంతో ఉంటారు, వణుకుతారు. నిన్ను ఎవరు కాపాడతారు?